సో కామన్గా ఎక్కడ చూసినా వినిపించే ఒక మాట నిన్న నిరుద్యోగ విజయోత్సవ సభకు సంబంధించినటువంటి అదొక వార్త హైలైట్గా ఉన్నది. ఇక మిగిలిన వార్తలను కూడా మనం చూద్దాం డీటెయిల్గా. ఒకసారి జనవరి నుంచే మహిళలకు 25,000 రూపాయలు. ఇందాకే చెప్పిన మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళలు కూడా నువ్వు ఇచ్చే 25,000 కోసం తహా అని చెప్పి ఎదురు చూడడం లేదు. నువ్వు ఇచ్చే 25,000 రూపాయలు వాళ్ళ జీవితాలను ఏం మార్చవు. వాళ్ళు బేసిక్గా కోరుకునేది ఏంటి? ఇంకో ఈ వ్యవస్థను మార్చండి. ఏమని చెప్పి ఇక్కడ ఇందాక చూపించిన దాంట్లో ఈ వ్యవస్థను మార్చండి. ఏం మారుస్తారు? ఇక్కడ పిల్లలకి కనీసం మెరుగైనటువంటి విద్యను అందించండి, వాళ్ళ భవనాలు నిర్మించండి, వాళ్ళకి మధ్యాహ్నం తినేటువంటి ఆహార భోజనంలో కనీసం కొంత నాణ్యమైనటువంటి ఫుడ్ అందించండి. రోగం వచ్చింది కానీ హాస్పిటల్కి పోతే హాస్పిటల్లో కనీసం మందులు లేక డాక్టర్ లేక అవస్థలు పడి చచ్చిపోతున్నారు జనం. అటువంటి పద్ధతి ఏదైనా ఉంటే దాన్ని మార్చుకోండి. రైతు బంధు పథకం ఇస్తానన్నారు, రైతు బంధు పథకం ఇవ్వకుండా తాత్సారం చేస్తూ రైతు బంధు పథకం ఇవ్వండి. రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి రుణమాఫీ పథకాన్ని నెరవేర్చలేకపోయి రుణమాఫీ గురించి మళ్ళీ మాట మార్చి ఉకదింపుడు ఉపన్యాసాలు తప్పుదో పట్టించే రకంగా మీ ప్రవర్తన కనబడుతున్నది. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. మీరే 25,000 రూపాయలు ఇస్తే బతుకులు మారుతాయి. ఈ మాట మహిళలు కూడా కొంచెం ఒప్పించవచ్చు. 25,000 రూపాయలు ఇస్తా అంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? నేను అడ్డుపడలేదమ్మా. తెలంగాణ మహిళలకు నేను చెప్పేది ఏంటంటే, ఈ మాట చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, తెలంగాణ దగ్గర పైసలు లేవు. ఇప్పుడు ఈ మాట చెప్పి ఏం చేస్తారు? మళ్ళీ అప్పులు పట్టుకొస్తారు. అప్పులు పట్టుకొచ్చి మళ్ళీ అప్పులను కాస్త మన నెత్తిమే పెట్టేసి మళ్ళీ కింద నొక్కేస్తారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలనుకుంటే ఆ కుటుంబాలకు సంబంధించి ఇంకో రైతులకు సంబంధించి రైతు బంధు పథకం కరెక్ట్గా అమలు చేస్తే సరిపోతుంది. రుణమాఫీ కరెక్ట్ అమలు చేస్తే సరిపోతుంది. మీరు చదువుకునేటువంటి మీ ఇంట్లో పిల్లలు కనుక ఉంటే వాళ్ళు నిజంగానే మెరుగైనటువంటి విద్యను అందిస్తే సరిపోతుంది. ప్రభుత్వ పాఠశాల చదివే వాళ్ళకి ఊర్లలో కరెక్ట్ హాస్పిటల్ పెడితే సరిపోతుంది. మీ ఇంటి చుట్టుముట్టేనా రోడ్డు బాగాలేకపోతే రోడ్డు వేస్తే బాగానే ఉంటుంది. 25,000 రూపాయలతో మనం మొత్తం బతుకులు బాగుపడతాయా? ధరలు తగ్గించి సరిపోతుంది. కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? రైతులకి వాళ్ళు పెట్టేటువంటి ఆ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో, ఆ పంట మీద పెట్టేటువంటి ఆ ఖర్చున్నాయో ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆ ఖర్చులు అధిగమించాలంటే రైతులు ఏం చేస్తారు? ధరలు పెంచుతారు. రైతులు గారు పెంచేది ఇన్ఫ్యాక్ట్ ధరలు పెంచేది దళారులు. సో సిస్టమ్ మార్చండి. ప్రతి మండలానికి ఒకటి ప్రతి నియోజకవర్గానికి ఒకటి కనీసం ఆగ్రోబేస్ ఇండస్ట్రీ పెట్టండి. నిజామాబాద్లో పసుపు ఉన్నది, కరీంనగర్లో వరి ఉన్నది, వరంగల్ ఇంకోటి ఉంటుంది. ఈ వారిగా రైతులకు ఉపయోగపడే విధంగా ఆగ్రోబేస్ ఇండస్ట్రీస్ పెట్టండి. ఒక దాన్ని ఏమంటారు, అగ్రికల్చర్ రైతు బజార్ ఏర్పాటు చేయండి. ఈ దళారు వ్యవస్థను పోగొట్టుర్రి. 25,000 రూపాయలతో పోయేదేంది, వచ్చేదేంది? ఎవరికి ఉపయోగపడుతుంది 25,000 రూపాయలు? గట్టిగా ఒక 25 కిలో బస్తా రాదు. ఇప్పుడు కరెక్ట్ కొనాలనుకుంటే బియ్యం బస్తా 25 కిలో బస్తా రాదు. నలుగురున్న కుటుంబం 25 కిలో బస్తా ఒక నెల సరిపోదు ఇంకా. సో దయచేసి ఇక్కడ నాకు క్షేత్రస్థాయి సంవత్సర కాలం పూర్తయిపోయిన ఉత్సవాలు చేసుకుంటున్నారు కదా, ఆ వేదికల మీద కూర్చొని సెక్యూరిటీ పెట్టుకొని ఉత్సవాలు చేసుకోవడం కాదు. క్షేత్రస్థాయికి ప్రజల్ని పంపించండి. మీ యొక్క మంత్రుల్ని ఎమ్మెల్యేలను పంపించి ఈ సంవత్సరం కాలంగా ప్రజలు ఇంకేం కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయం ఎట్లా ఉన్నది మన ప్రభుత్వం మీద, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా మన నుంచి. ఇప్పుడు ఏమంటున్నారు? 25,000 రూపాయలని మహాలక్ష్మి పథకంలో భాగమే, 100 రోజుల్లో ఫినిష్ చేసినామని చెప్పారు మహాలక్ష్మి. మరి ఎందుకు పట్టుకొస్తారు? వల్ల 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అయిపోయినా మీరే చెప్పారు కదా. మరి మళ్ళీ ఈ పథకం వస్తున్నది అంటే మీరు గ్యారెంటీలు పూర్తి చేయనట్టే కదా. దయచేసి మేము ఏమంటున్నామంటే ఇటువంటి పథకాలు మానుకోండి. ఇంకా అప్పులపాలు చేయకండి తెలంగాణ రాష్ట్రాన్ని. మీరు ఇస్తాన్న గ్యారెంటీని మేము అడ్డుపడం, కానీ దీని పేరిట మళ్ళీ మీరు రకరకాల ఇబ్బంది పడాల్సి వస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రజలు కూడా పెద్ద ఒరిగేది ఏం లేదు. 25,000లతో రుణమాఫీ చేయండి. రుణమాఫీ అయిపోయిందని చెప్తున్నారు. రుణమాఫీ ఎక్కడ అయిపోలే. ఏదో తప్పుడు మాట మాట్లాడి రేవంత్ రెడ్డి గారు కూడా మీ నోటి నుంచి తప్పుడు మాట పలికిస్తున్నారు, కూడా మీరు మాట్లాడుతూ అర్థం కావడం లేదు. కానీ రుణమాఫీ అయిపోయిందన్నట్టుగా చెప్తున్నారు మీరు. రుణమాఫీ కాలేదు ఇంకా. క్షేత్రస్థాయికి వెళ్ళి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ అడగండి ఒకసారి ఏమంటున్నారు, మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నారయ్యా, మీ దగ్గరికి వచ్చి రైతు ఎట్లా గొడవ పడుతున్నాయా అని చెప్పి వాళ్ళు చెప్తారు సమాధానం. సంతకాలు తీసుకొని అప్లికేషన్లు పెట్టుకొని అన్ని రకాలు చేస్తే ఈ వరకు రుణమాఫీ కాకపోతే వాళ్ళ ఆవేదన, వాళ్ళ దుఃఖం చూస్తే ఎద్దేడిచిన వ్యవసాయం రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదన్నట్టుగా వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు దుఃఖిస్తున్నారు. ఇంకా 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ మీరు చెప్పిన ప్రకారంగా అంటే ఎన్ని లక్షల మంది అర్థం చేసుకోండి. ఇక కుటుంబ సర్వే పూర్తయిందన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకేదో మొత్తం తప్పుల తడకలు అంతా ఏడ పూర్తయింది, ఎవరికి పూర్తయింది? మొన్న ఇదే అంశం మీద నేను మాట్లాడితే చాలా మంది బాగా చెప్పినామని చెప్పి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజమే, అది కేసీఆర్ సమయంలో ఎవరికైతే ₹1,00,000 రుణమాఫీ జరిగిందో వాళ్ళ లిస్టే మళ్ళీ రెండోసారి తీసుకొని వాళ్ళది మాత్రమే మళ్ళీ రుణమాఫీ జరిగింది. కానీ కొత్త వాళ్ళకి ఎవరికి జరగలే.
ఎవరైతే ఏండ్లుగా ఎదురు చూస్తున్నారో రుణమాఫీ కోసం వాళ్ళకి ఎవరికి ఆ యొక్క ఫలితం దక్కలే. కొత్త ఏడాదిలో అమలు చేస్తారట. తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరంలో మహిళా సాధికారత కోసం దృష్టి పెట్టబోతోంది. ఇందులో భాగంగా కొత్త పథకాలను అమలు చేయబోతున్నట్టుగా అధికారిక సమాచారం. అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భాగంగా వచ్చే ఏడాదిలో మహిళలకు అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే చాలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ప్రతి మహిళకు తమ జీవన ప్రమాణాన్ని పెంచేందుకు ఏం పెరుగుతాయి? ఒక్కసారి తెలంగాణ యావత్ నా సోదరిమణులను అడుగుతున్నది ఏంటంటే, ముఖ్యంగా ఆడవాళ్ళ నా సోదరిమణులను అడుగుతున్నది ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? తెలంగాణ మహిళ తన జీవిత ప్రమాణాన్ని పెంచేందుకట 2500తో మీ జీవిత ప్రమాణాలు పెరుగుతాయా? 2500తో మొత్తం మీ బతుకు చిత్రం మొత్తం మాడిపోతుందా? 2500తో మీ సమస్యలు మొత్తం తీరిపోతాయా? మీ పిల్లగానికి ఉద్యోగం లేకుండా, మీరు పంపించే ప్రభుత్వ బడుల్లో కనీసం నాణ్యమైన ఫుడ్ లేకుండా, మీ పిల్లలు ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో పడేసి మీరు దవాఖానకి పోతే అక్కడ సరైనటువంటి ఆసుపత్రులు లేక, రోడ్డు మీద నడదామంటే రోడ్డు చక్కగా లేక, ఇవన్నీ ఉండి 25,000 రూపాయలతో మీకు ఏమన్నా బాగు అవుతుందా? బాగు జరుగుతుందా? సో వాళ్ళు ఇచ్చినా కూడా గిసొంటి మాటలు మాట్లాడతారు. మీరు పుసుకున మాకు వస్తుంది, మనోజ్ అడ్డుపడుతుంది మాట్లాడుకునేరు. అందరికీ రాదది. నేను చెప్తున్నా కదా, సుమారుగా 4 కోట్ల 5 కోట్ల తెలంగాణ రాష్ట్ర జనాభాల ఒకవేళ కనుక 1,50,00,000 2 కోట్ల కనుక ఆడవాళ్ళు ఉంటే దాంట్లో 50 లక్షల మందికి వర్తించడమే ఎక్కువ. అనేక కండిషన్లు, మళ్ళీ దాని చుట్టూ అప్లికేషన్లు, ఓ పెద్ద హైరాణ అదంతా. అది ఉత్త సులువుగా ఉత్తేరు ఇచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కరికి ఇచ్చేమనేది పథకమేం కాదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, రైట్? 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 90 లక్షల రేషన్ కార్డు అంతా కూడా బిలో పవర్ట్లోనే కదా, బీపీఎల్ ఉంటేనే కదా 90 లక్షల రేషన్ కార్డులు ఇచ్చేది. ఉదాహరణ తీసుకుంటే ఈ 90 లక్షలు ఇంటికి ఒకరు వేసుకున్నా కూడా ఎంత? 90 లక్షలు ఇంటికి ఒకరు, కార్డుకి ఒకరు వేసుకున్నా కూడా. సో ఈ 25,000 రూపాయల చొప్పున అంటే ఎన్ని లక్షలు అయితే, ఎన్ని కోట్ల రూపాయలు అయితే నెలకు ఎన్ని కోట్లు అవుతాయి? మరి లెక్కేసుకున్న పోయినా కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారం పడుతుంది? అదేంది మళ్ళీ మనకేదో మన జీవితాలు బాగుపడుతున్నాయి, జీవితాలు మెరుగుపరుస్తున్నామని చెప్పుకోవడానికి కలరింగ్ ఇవ్వడం కోసం మాత్రం, కానీ ఏం బాగుపడది. దీనికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమేమంటున్నామంటే, నిజంగా మీరు పేదవాళ్ళకి ఇస్తే ఇవ్వండి, నిజంగా పేదవాళ్ళకి ఇచ్చి వాళ్ళ బతుకుల్లో మార్పు తీసుకొస్తామని తీసుకురండి. అంతేగాని మేము దీని పేరు పెట్టి మళ్ళీ రాజకీయం చేసి వాటి మభ్య పెడతాం, మసిబూసి మారడికాయ చేస్తామంటే కుదరదు. ఈ పేరు చెప్పి చాలా పథకాలు ఆపాల్సిన పని లేదు. మీరు ముందుగా చేస్తా అంటే రైతు బంధం చేయండి, రైతు రుణమాఫీ చేయండి. తెలంగాణ సర్కార్ త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం పథకాన్ని కూడా ఈ కొత్త సంవత్సరంలో ప్రకటించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఈ 2 పథకాలు అమలైతే మహిళలకు ఆర్థికంగా కాస్త ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వారి కుటుంబానికి కూడా అండగా నిలుస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సర్కార్ ఈ పథకాన్ని అమలు చేయబోతోంది. కొత్త సంవత్సరంలో మహాలక్ష్మి పథకం అమలైతే తెలంగాణలో ఉన్న ప్రతి మహిళా ఖాతాలో నెలకు 25,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన బీమా పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరంలో తులం బంగారం పథకం కూడా అమలు కాబోతోంది. దీనివల్ల కొత్తగా పెళ్ళైతే ఆడపడుచులకు తులం బంగారం అందించనుంది. అలాగే దీంతో పాటుగా ఆర్థిక భరోసా కూడా లభించనుంది. త్వరలోనే మహిళలకు 25,000 పథకం అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవ సభలో ప్రకటించారు. కొత్త ఏడాదిలో అర్హులైన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు, కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం అందజేస్తామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇటీవల ఆయన వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల పథకం గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఏదేమైనా కూడా ఇటువంటి విషయాల మీద తెలంగాణ ప్రజలు ఎవరు డిమాండ్ చేస్తలేరు, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తలేరు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదల్లా మెరుగైనటువంటి వైద్యం, విద్య, రైట్? దీంతో పాటుగా రైతులకు సంబంధించి కొంత వెసులుబాటు, నిత్యావసరాల ధరలు, సరుకులు తగ్గాయి కానీ సరిపోతుంది. ఇదేదో పట్టుకొచ్చి దీన్ని బతుకు చిత్రం మారుస్తామంటే సీన్ అంత కలరింగ్ ఏమి ఉండకపోవచ్చు. ఇటుగా బీఆర్ఎస్ ఆఫీసులు కూల్చేస్తారు.